పశ్చిమ బెంగాల్లో 4 రాజ్యసభ స్థానాలకు టీఎంసీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ పేర్లను ఖరారు చేసింది. అయితే వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంటు చరిత్రలోనే తొలి ఎల్జీబీటీక్యూ పార్లమెంటు సభ్యురాలు అవుతారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎల్జీబీటీక్యూ బంధాలను నేరంగా చెప్పి ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనకా కూడా ఒకరు. టైమ్ మ్యాగజైన్ 2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారామె. బెంగాల్లో ఇటీవల 1PAC కార్యక్రమాలలో ఈడీ సోదాలను సవాలు చేస్తూ కోర్టులో వాదనలు వినిపించారు మేనకా గురుస్వామి. ఈ కారణంగానే ఆమెకు సీఎం మమతా బెనర్జీ రాజ్యసభ స్థానం ఇచ్చినట్టు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.